కాంగ్రెస్ సర్కార్ కక్షపూరిత రాజకీయాలు మానేసి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలన్నారు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ రేసింగ్ ను నిర్వహించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాక ఇప్పుడు కేటీఆర్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటున్న కుత్బల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో తొందరలో ఈ రేసు విషయంలో మాత్రం కేటీఆర్కి నోటీసులు ఇస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు తెలుపుతున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్న కేటీఆర్కి నోటీసులు ఇస్తామని ప్రభుత్వం అంటుంది, తొందరలో విచారణకు పిలుస్తామంటే ఎలా చూడాలి దాన్ని? దీన్ని పూర్తిగా కక్షపూరితమైన రాజకీయాలను చూడాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎలాంటి అంశం లేదు, దాన్ని ఎలాంటి సబ్జెక్ట్ లేదు, దాన్ని ఎలాంటి అసలు ఆరోపణ చేయడానికి నిజంగా ఏదైనా బుద్ధి జ్ఞానం ఉండాలా. 50 కోట్లు అవినీతి పాలైనాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ప్రభుత్వానికి అసలు నిజంగా ఇంత జ్ఞానం ఉందా? అంత పెద్ద ఫార్ములా ఈ రేసింగ్ దేశంలోనే మొట్టమొదటిసారి తీసుకొచ్చినందుకు గర్వపడాలా. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మరి అనేక ఇంకా రాబడులకు పెట్టుబడులకు ఆకర్షణగా నిలిచినటువంటి ఒక ఫార్ములా ఈ రేస్ని ప్రోత్సహించేది పోయి ముందు తీసుకోవాల్సింది పోయి నిరుత్సాహపరిచి వారు మళ్ళీ రాకుండా చేసి ఆ యొక్క ఫార్ములా ఈ రేస్ కార్ని చెన్నైకి తరలిపోయే విధంగా ఈ ప్రభుత్వం తీసుకున్న చర్య బాధాకరమైన విషయం. రాష్ట్రానికి నష్టం కలిగిస్తూ ఉన్నారు, తీవ్ర నష్టం కలిగిస్తూ ఉన్నారు. కేవలం కక్షపూరితమైన రాజకీయాలతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా అయోమయమైపోతుంది, నష్టం అయిపోతుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి మేము దీనికి ఆల్రెడీ ఈ అంశం పట్ల కేటీఆర్ గారు చాలా క్లియర్గా వివరణ ఇచ్చినారు. కాబట్టి బహిరంగ విచారణకైనా సిద్ధమని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ చేసినాడు. కాబట్టి దీనికి భయపడాల్సిన అవసరమే లేదు, తప్పకుండా దీన్ని ఎదుర్కొంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రేస్లో మాత్రం విదేశాలకు డబ్బును మళ్లించారు, అందుకే విచారణ చేపడతామంటారు, అదంటే జరిగిందంటారా? దానికి మేము చెప్తా ఉన్నాం కదా, ఈ రేస్ రావాలంటేనే పెద్ద కనకార్యం, చాలా కష్టమైన పని. ఎందుకో మరి సంవత్సరం పెట్టలేకపోయినారు, మళ్ళీ చేత కాదు మీకు. చెన్నై పోయింది కదా, తీసుకురావాలి కదా. ఏమన్నా సరే ఓపెన్ విచారణకు సిద్ధం అంటున్నాం. లోపాయికారం కాదు, ఓపెన్ విచారణ కూడా సిద్ధంగా ఉంది. దీనికి భయపడే ప్రసక్తే లేదు. కేవలము ఇది మొదటిది కాదు, లగచర్యలో జరిగిన ఘటన కేటీఆర్ గారు ఇరికించే ప్రయత్నం చేశారు. ఫోన్ ట్యాపింగ్లో వ్యవహారంలో కేటీఆర్ గారు ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు సొంత బామార్ది రాజపాకర్ ఇంట్లో పోయి దాడి చేసి సొంత ప్రాంతంలో పోయి అక్కడ డ్రగ్స్నే కేటీఆర్ గారి సంబంధం ఇరికించే ప్రయత్నం చేసినారు. ఈరోజు అనేక అంశాలు, ఒకటి కాదు రెండు కాదు, అనేక అంశాల పట్ల మరి ఇట్లా కేటీఆర్ గారిని డిఫేమ్ చేయాలి. ఎదుగుతున్న నాయకుడు వారు ప్రతి ఒక్క ప్రజా సమస్యల పట్ల గొంతెత్తి మాట్లాడుతూ ఉంటే వాటికి సమాధానం చెప్పలేక, వారికి ముఖం చూపెట్టలేక, అంటే ఎదుర్కోలేక ఈ రకమైనటువంటిది మరి క్యారెక్టర్ అసాసినేషన్కి ఏ రకమైనటువంటి మరి తప్పుడు ఆరోపణలతో కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. పద్ధతి మార్చుకొని ప్రజాక్షేత్రంలో ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది తప్ప ఇట్లా కేసులు బనాయించుకుంటూ పోతా అంటే కూడా ఎవరు కూడా హర్షించరు. ఇది వారికి మంచిది కాదని చెప్పి మనం చేస్తున్నాం. విద్యుత్ కొనుగోలు అంశానికి వస్తే మాత్రం విద్యుత్ కొనుగోలులో కూడా కేసీఆర్ కూడా తొందరలో నోటీసులు ఇవ్వబోతున్నామని చెప్పి కూడా నేను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాను. ఏడాది కాలం కావస్తోంది, 1 year అయిపోయింది. 100 రోజుల గ్యారంటీలు ఏమైనాయి? రుణమాఫీ కాలేదు. ఇవన్నిటినీ ప్రజలు అడుగుతారు కాబట్టి, ప్రతిపక్షం అడుగుతుంది కాబట్టి దృష్టి మళ్లించడానికి వీటన్నిటిని ఉపయోగించుకుంటారని స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ప్రజలకు తప్పకుండా ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. వారు ఇప్పటికే ప్రజల్లో డిఫేమ్ అయినారు. ముఖ్యమంత్రి గారు ద మోస్ట్ అన్పాపులర్, ద ఫెయిలియర్ సీఎం ఆఫ్ ది ఇండియా అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీ చక్కెరలు కొడతానికి సరిపోతా ఉంది. కాబట్టి వారు విఫలం అయిపోయినారు. కాబట్టి తమ విఫలాలని కప్పుకోవడానికి ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నల్ల డ్రెస్సులు వేసుకుని వచ్చారు, షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ ఎందుకు? రేవంత్ రెడ్డి గారు సొంతం నియోజకవర్గం కొడంగల్లో వారు నమ్మి ఓటేసినందుకు వారు నట్టేట ముంచడమే కాకుండా మా భూములు ఇవ్వమంటే అక్రమంగా వారిపైన దాడులు చేసి వారిపైన అక్రమ కేసులు బనాయించి సుమారు 35 రోజులు కావస్తోంది. వాళ్ళు జైల్లో ఉంటే కూడా పట్టించుకుని నాదుడు లేడీ రోజు మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళ పక్షాన మా దగ్గరికి వస్తే వాళ్ళు ఆదరించి వాళ్ళ వెంబడి వారిని ఈరోజు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ముందుకు రాకుండా, ఇంకా బెయిల్ రాకుండా వారిని ఇంకా కూడా అణిచివేసే ప్రయత్నం చేస్తోంది, భూములు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి నిరసనగా నిన్న మేము వాయిదా తీర్మానంలో తప్పకుండా ఈ అంశం పట్ల చర్చ జరగాలి, ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాలి, దీనిపైన వివరణ కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి అట్లాంటి ముఖ్యమైన అంశాలు పక్కన పెట్టి వారు ఏదో పనికిరాని అంశం తీసుకొచ్చి పర్యటన, అసలు టూరిజం అవసరమా? ఇప్పుడు
ఆ అంశాన్ని తీసుకొచ్చి దీన్ని పక్కనెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి నిరసనగా తప్పకుండా లగచర్ల రైతులకి మేము అండగా ఉంటామని మాట ఇచ్చినాం. వారు రిలీజ్ అయ్యే వరకు కూడా మా పోరాటం ఆగదు. అసెంబ్లీ వేదికగా తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నంలో భాగంగా మా నిరసనని ఈ రకంగా తెలియడానికి ఈరోజు నల్ల చొక్కలతో రావడం జరిగింది. ఇది ఒక పక్క ఏరియాస్కి సంబంధించిన బహిరంగ విచారణకి కేటీఆర్ సిద్ధమని చెప్పేసి కూడా గతంలో చెప్పారు. దాంతోపాటుగా లగచర్ల రైతులకు సంబంధించిన విషయం పైన కూడా లగచర్లలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం జరిగే విధంగా కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ మాత్రం వాళ్ళందరికీ అండగా ఉంటుంది. అందుకని నల్ల చొక్కాలతో ఇలా అసెంబ్లీకి అటెండ్ అవుతున్నామని చెప్తున్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో ప్రవీణ్, HM TV, అసెంబ్లీ.